మజా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా ప్లేట్లో తింటున్నాం, ప్లేట్ ఆడ వారేసిపోతున్నాం. ఆ ప్లేట్లో విషం ఉంది. మీరు అన్నం వేడి చేసుకోగానే ఆ ప్లాస్టిక్ కవర్ విషంగా మారి కడుపులోకి పోయి క్యాన్సర్ అవుతుంది, గర్భసంచి రోగం వస్తుంది, గుండెపోటు వస్తుంది, ఆపరేషన్లకు పోతున్నారు, కళ్ళు కనబడతారు, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అర్థం చేసుకోండి అమ్మా. మనం ఈ యొక్క కాలుష్యము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ స్టీల్ అనేటటువంటి వాడితే ఇలా మహిళా సంఘాలకు నేను ఇస్తా ఉన్నా. మన గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన దయచేసి మొత్తం 30 సంఘాలు వారు నియోజకవర్గంలో వారు నాన్నగారి పేరుతో స్టీల్ బ్యాంకులు అంటే ప్రతి వియోకి ఒక స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సుమారు 13 రకాలు ఐటమ్స్ ఉన్నాయి. 300, 400, 500 వరకు ఐటమ్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా ప్రత్యేక బాధ్యతలు మన మహిళా సంఘాల పైన ఉంది, వియోస్ పైన ఉంది. వారు ఒక లీడర్షిప్, వారి నేతృత్వంలో వారు ఊరుకని, వారి కాలనీకని, వాళ్ళ మండల్కని ఒక ప్లాస్టిక్ రహిత మండల్గా వాళ్ళు ప్లాస్టిక్ని నిర్మూలించి స్టీల్ బ్యాంక్ని సద్వినియోగం చేస్తూ ఒక ఆదర్శవంతంగా వియో, ఒక ఆదర్శవంతం గ్రామం, మండల్, ఒక ఆదర్శవంతంగా కరీంనగర్కి పేరు తెచ్చుకొని ముందుకి ఉండాలనేది మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ స్టీల్ బ్యాంక్ మీరు తీసుకున్న తర్వాత ఎట్టు పరిస్థితుల్లో కూడా మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని దగ్గర రానియకుండా చూడాలి. గ్రామంలో జరిగిన ఏ ఫంక్షన్ అయినా, చిన్న అయినా పెద్ద అయినా మీరు అందరూ కలిసి ఒక నామినల్ రేట్ పెట్టుకొని మీరు స్టీల్ బ్యాంక్ని సద్వినియోగం చేస్తూ దానికి రెంట్ కింద పెడుతూ టెంట్ హౌస్ లాగా కూడా మీరు వాడుతూ అందరికీ ఒక బాధ్యత మీరు కల్పించాలి. మీరు ముందు ఉండి ఈ స్టీల్ బ్యాంక్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఏ విధంగా దాని నుంచి ఆదాయం తీసుకోవాలనేది మీరు చూసుకోవాలి. అందరూ కూడా కలిసి ఒక సంకల్పం తీసుకోవాలి. దట్ మీ ఊరిని, మీ జిల్లాని, మీ మండల్ని మీరు ఒక ప్లాస్టిక్ రహిత మండల్గా చేస్తారు అని మీరు సంకల్పం తీసుకోవాలి. ఈ గొప్ప